సార్ నమస్తే అండి. సార్ పిఠాపురంలో మళ్ళీ ఇష్యూ మొదలైంది. టీడీపీ, జనసేన విడిపోతుందని కూడా మాట్లాడుతున్నారండి. రీసెంట్‌గా నాగబాబు గారు అక్కడికెళ్తే జై జగన్ అన్న విమర్శలైతే వినిపించినాయండి. అలాగే జై వర్మ అని కూడా. దీనికోసం ఏమంటారు? ఇలాంటివి కామనే వస్తాయండి. కాకపోతే ఏంటంటే అక్కడ నాగబాబు గారు ఆయన ప్రచారం చేసిన కూటమి అనేటప్పుడు కలుపుకుంటూ వెళ్ళాల. కూటమిలో మనకి ఒడిదుడుకులు ఉంటాయి, కూటమిలో కోపతాపాలు ఉంటాయి. కూటమిని కలుపుకుంటూ వెళ్ళాల్సిన బాధ్యత పై నాయకుల మీద ఉంటుంది. నాయకులే రివర్స్ అయి మాట్లాడితే అవును. కొంత హర్షించలేరు. అయితే ఒకటి, అక్కడ నాయకులు మాట్లాడారు, నాగబాబు మాట్లాడారు, లేకపోతే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆయన ఊసు వర్మ గారు ఊసు ఎత్తలేదు అంటే అక్కడ బలమైన కారణం జరిగి ఉండాలి. ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వలేదనుకుంటే చంద్రబాబు నాయుడు గారికి బలమైన కారణం చెప్పు ఉండాలి. ఆయన అంత కష్టపడిన వ్యక్తి, ఆయన లేనిదే నేను లేననుకున్న వ్యక్తి, అది ఎలక్షన్ బిఫోర్ ఏదైనా సంథింగ్ జరిగి ఉండాలి. ఒకటి. అంతే తప్ప ఇప్పుడు ఆయన్ని దూరం పెట్టడానికి కారణాలు బయటికి చెప్పగలగాలి జనసేన వర్మ గారు ఎందుకు అద్దుకున్నారు, ఎందుకు కౌగిలించుకున్నారు, ఎందుకు విడిపించుకున్నారు అనేది చెప్పగలగాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయన నాగబాబు గారు మాట్లాడిన మాటలు ఏం మాట్లాడారు, ఇది పార్టీకి నష్టం వస్తుంది టీడీపీకి. ఇప్పుడు ఆయన నాగబాబు గారు మాట్లాడిన మాటలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద చూసి ఓటేశారు. ఇస్ ద పర్ఫెక్ట్. పవన్ కళ్యాణ్ గారు చూసే ఓటేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎవరు కష్టపడారన్నా తప్పు, వాళ్ళ కర్మ అన్నాడు. పవన్ కళ్యాణ్ గారైనా దేవుడైనా పూజారి తలుపు తీయిందే దేవుడికి కూడా దర్శనం చేయలేం. పూజారి తలుపు తీయాల్సిందే. దర్శనం చేసుకోవాలంటే, దండం పెట్టుకోవాలంటే ఉదయాన్నే వచ్చి శుభ్రం చేసి మొత్తం టోటల్గా అంతా శుభ్రం చేసి మొత్తం అంతా చేసి పూజారి మొత్తం అంతా అన్నీ రెడీ చేస్తేనే అవుతుంది. అలాగే కదా పవన్ కళ్యాణ్ గారిని చూసి ఓటేయాలంటే అక్కడ ఏజెంట్ ఉండాలి, కార్యకర్తలు ఉండాలి, అక్కడ నాయకులు ఉండాలి, అందరూ ఉండాలి. మొత్తం టోటల్ ఓటు ఎలాగేయాలో చెప్పాలి, లైన్ కట్టించాలి, దగ్గరుండి తీసుకెళ్ళాలి, వాళ్ళకి అన్నీ చెప్పాలి. ఇన్ని లక్షల ఓట్లు వేయించాలంటే మనుషులు కావాలి. దాంట్లో వర్మ అన్న ముఖ్య అనుచరుడని ఆయనే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. అది కూటమి టీడీపీ బలమైన స్ట్రాంగ్ క్యాండిడేటు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. మరి ఇప్పుడు మీరు టీడీపీని విమర్శిస్తున్నారా, మీరు వర్మను విమర్శిస్తున్నారా? వర్మను విమర్శించేటట్టయితే ఎందుకు వర్మని దూరం చేస్తారు, ఎందుకు మీరు ఇప్పుడు వాళ్ళందరూ కార్యకర్తలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఆయన ఏమైనా తప్పు చేశాడా? బయట వినికిడి వినబడుతుంది, బయట ఒక వినికిడి వినబడుతుంది. ఆయన ఏదో అక్కడ లాస్ట్ ఎలక్షన్ 3 days బిఫోర్ ఏదో తప్పు జరిగింది అని అంటున్నారు. అది నిజమైతే మీరు బయట పెట్టాలి. అది చంద్రబాబు నాయుడు గారు చెప్పుంటారు మీరు, లేకపోతే లోకేష్ గారికి చెప్పుంటారు మీరు. ఇది కార్యకర్తలకు కూడా బహిరంగ చేయండి. ఒకటి లేనప్పుడు మీ మిమ్మల్ని తప్పు పడుతున్నారు. ఎందుకంటే పని చేయించుకొని మీ కర్మ అనడం ఎంత దాకా కరెక్టు, పని చేయించుకొని తన్నీయడం ఎంత దాకా కరెక్టు, పని చేయించుకొని తోసేయడం ఎంత దాకా కరెక్ట్ అని మిమ్మల్ని తప్పు పడుతున్నారు. అక్కడ రైట్, నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఆయన అక్కడ ఏదో తప్పు జరిగింది, దానివల్ల కొంచెం ప్రాబ్లం జరిగింది అనేది బయట వినికిడి. అది నిజమా అబద్ధమా అనేది నాగబాబు గారు 2 అడుగులు ముందుకేసి ఆ కొంత ఆయన అనుసరించి మన అవిభావ సంబంధంలో మాట్లాడాడు. మన ఉత్సవాల్లో ఆయన జనసేన ఉత్సవాల్లో మాట్లాడేటప్పుడు మరి అదే కొంచెం 2 అడుగులు ముందుకేసి వర్మ గారు తప్ప పార్టీ తప్ప అయితే లేదు. ఇస్ వెరీ గుడ్ గా కూటమిలో చక్కగా వెళ్తున్నారు ఎవరు జనసేన టీడీపీ. అంటే అక్కడ లోకల్ క్యాండిడేట్ తప్పై ఉండొచ్చు. మీరు ఆల్రెడీ ఆయనకి ఎమ్మెల్సీ రాలేదు అంటే మీ దాంట్లో మీ డైలాగ్ వచ్చినవంటే ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు గారు నాకు ఆ విషయాలని చెప్పుంటారు లోకేష్ గారికి కదా. ఇది కార్యకర్తలు ఇప్పుడు మీరు వెళ్ళారు ప్రచారంకి వెళ్తున్నప్పుడు కార్యకర్తలు ఏమంటున్నారు, కార్యకర్తలు నేను టీడీపీ వాళ్ళు నినాదాలు చేస్తున్నారు. టీడీపీ వాళ్ళు నినాదాలు చేసేటప్పుడు దాన్ని వాళ్ళ పార్టీ ఏం స్టాండ్ తీసుకుంటుంది, మీరేం స్టాండ్ తీసుకుంటారో చెప్పాలి. ఇప్పుడు వర్మ గారిని వాళ్ళు వెనకేసుకొస్తే టీడీపీ మాటలు కరెక్ట్ అంటే జై టీడీపీ జై వర్మ అంటున్నారు. ఇక్కడ మీరు జనసేన జై జనసేన అంటున్నారు. ఈ 2 కలిసి పోటీ చేశాయి, ఇంక్లూడింగ్ బీజేపీ. ఇప్పుడు పిఠాపురంలో జై టీడీపీ జై జనసేన ఎందుకు వస్తుంది? ఆ క్యాండిడేట్ వల్ల అయితే క్యాండిడేట్ తప్పు చేస్తే ఆయన బయట పెట్టాలి.
వర్మ గారి, లేదా పార్టీ ఏమైనా తప్పు చేసిందా? కాదు కదా, ఉమ్. పార్టీ తప్పు కాదు కదా. అక్కడ జై వర్మ అంటున్నారు, జై టీడీపీ అనట్లా, జై వర్మ అంటున్నారు. అవునండి, జై వర్మ జై జగన్ అంటున్నారు. జగన్ కూడా అంటున్నారా? జగన్ కూడా అంటున్నారు. ఓకే, అయితే ఇక్కడ ఏంటి అనేది ఒకసారి చూడాలి. ఇది నాగబాబు గారు ఒక అడుగు ముందుకేశారు కాబట్టి అది ఏంటో నిజం బయట పెట్టాలి. పెట్టకపోతే జనసేన పార్టీ దెబ్బతినే పరిస్థితి ఉంది. అంటే జనసేన పార్టీ జనాలకు తెలియదు, ఇంటర్నల్గా మీకు ఏం జరిగిందో ఇంటర్నల్గా తెలియదు. ఇంటర్నల్గా ఏదో బలమైన కారణం జరిగింది, కానీ కొన్ని మనం చెప్పలేని పరిస్థితులు ఉంటాం కాబట్టి చెప్పవలసిన చెప్పాలి అది. సార్, కనుక నాగబాబు గారా, పవన్ కళ్యాణ్ గారా ప్రేమతో ఆయన లేనిదే నా గెలుపు ఆయన చెప్పానని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఆయన అందరికీ కృతజ్ఞతలు చెప్పి ఆయన పేరు కూడా ఎత్తలేదు అంటే ఆవిర్భావ దినోత్సవంలో ఎక్కడో బలమైన కారణం జరిగింది. మీరు ఒకటి అన్నారు, నేను కానీ ఇంకొకరు కానీ ఎవరు వచ్చి గెలిపించాము అంటే వాళ్ళ కర్మ అన్నారు నాగబాబు గారు. అంటే నేనేమంటున్నానంటే అంత బలమైన మాట మీరు అన్నారు అంటే ఓకే. పవన్ కళ్యాణ్ గారు 2019లో కూడా నిల్చున్నారు. 2019లో ఆయన్ని చూసే ఓటేశారు. అప్పుడు కూడా 2024లో కూడా ఆయన చూసి ఓటేశారు. అప్పుడు ఆయన పెద్ద హీరో, ఇప్పుడు పెద్ద హీరో. అప్పుడు రాజకీయ నాయకుడే, ఇప్పుడు రాజకీయ నాయకుడు. ఆ రెండాటిలో ఓడిపోవడానికి కారణాలు ఏంటి? ఈ రెండాటిలో ముఖం చూసి రాష్ట్రం అంతా 175 సీట్లు ఓటేయడానికి కారణాలు ఏంటి? అది విశ్లేషించుకోవాలి. మళ్ళీ 2029 వెయిటింగ్ చేద్దాం. కానీ నాగబాబు గారు అన్న మాటని ఆయన క్లారిటీ ఇస్తే పార్టీకి నష్టం కలగకుండా ఉంటుంది. అది క్లారిటీ ఇవ్వకపోతే ఏమవుతుందంటే రాష్ట్రంలో టీడీపీని వాడుకొని వదిలేశారని అనుకుంటున్నారు కొంతమంది. కనుక అలాంటి మాట రాకుండా అక్కడ క్యాండిడేట్ వాళ్ళు ఏదో తప్పు జరిగింది, బలమైన కారణమే జరిగి ఉండొచ్చు, అంత కోపంతో ఉన్నారు అంటే ఏదో సంథింగ్ జరిగి ఉండొచ్చు, అది బయట పెట్టండి. సార్, అదొకటి అండి. జనసేన ఎమ్మెల్యే ఎల్లమల్లండి మాధవి గారు, ఆమె కూడా అక్కడ టీడీపీ నాయకులను పట్టించుకుంటలేదు, టీడీపీ నాయకులతో గొడవలు పడుతున్నారు, వాళ్ళని అసలు లెక్క చేస్తలేదని కూడా మాట్లాడుతున్నారండి. కూటమిలో ఇవన్నీ కామన్, సహజం. ఎందుకంటే అధికార పార్టీ ఎవరైతే ఎమ్మెల్యే ఉంటారో వాళ్ళ తాలూకు వాళ్ళకి పదవులు ఇప్పించుకోవాలనుకుంటారు. వాళ్ళకి టీడీపీ నాయకులు ఎవరైతే ఉంటారో టీడీపీ ఇన్ఛార్జ్ వాళ్ళ తాలూకు వాళ్ళకి పదవులు రావాలంటారు. వాళ్ళ పదవులు రాకుండా ఆపడానికి అంటే ఏది ఏమైనా కూటమి అయినా అది ఇప్పుడు కూటమి పార్టీలో అక్కడ ఎమ్మెల్యే ఎవరు? జనసేన ఎమ్మెల్యే. జనసేన నాయకులకు ఇప్పుడు సీట్లు ఇస్తారా? ఇప్పుడు బయట 135 టికెట్లు ఉన్నాయి కదా, 35 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళందరి దాంట్లో జనసేన వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తారా? కొంత ఇవ్వరు, ఏదో కాస్త కూస్తూ ఇస్తూ అంటే అక్కడ ఎమ్మెల్యే జనసేన కాబట్టి టీడీపీ వాళ్ళకి డౌన్ ఫాల్ చేస్తారు, టీడీపీ వాళ్ళు కలుపుకొని వెళ్ళరు. ఇవన్నీ కలుపుకొని వెళ్ళే పరిస్థితి ఇప్పుడు కాదు, మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా, ఏది జరగదు. అంటే క్షేత్రస్థాయిలో జరుగుతున్న పెద్ద వాళ్ళ దగ్గర జరిగిన కింద జరగదు. ఓకే సార్, అది కలపడానికి అవకాశాలు ఉండవు. కనుక దాని మీద మనం ఎప్పుడు కూడా సార్ ఇప్పుడు ఇలాగే వెళ్తాయండి. పిఠాపురంలో వర్మ గారికి ఇప్పుడు ఎలాగైతే సపోర్ట్ అయింది అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా మళ్ళీ విడిపోయే అవకాశం ఉందండి జనసేన టీడీపీ నాయకులు. ఎప్పుడు విడిగానే ఉంటారండి. ఎలక్షన్స్ దాకా వచ్చారు, అయిపోయింది, విడిగా ఉంటారు. విడిగా ఉండి నెక్స్ట్ ఎలక్షన్స్ లో మళ్ళా కలుస్తారా? ఎవరితో కలుస్తారు? శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు లేరు రాజకీయం అంటేనే అది రాజకీయ శత్రుత. ఎత్తుకు పై ఎత్తు చేస్తూనే ఉంటారు. కనుక ఎప్పుడు కూడా కలిసినట్టే ఉంటారు, కలవు. అది ఇప్పుడు కలిసినట్టే ఉంటాయి, కలవు కానీ కలిసినట్టు నటిస్తారు. కనుక దాంట్లో వాళ్ళకి ఎవరి పట్టు వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ ముందు వచ్చి అందరూ బాగానే ఉన్నామని కేక్ కట్ చేస్తారు, వెనకాల నుంచి లోన్ తిట్టుకుంటారు. ఈ మైక్ తీసి అక్కడ ఎడితే మొత్తం విషయాలు బయటకు వస్తాయి. ఆ మైక్ పెట్టే ధైర్యం మీకు లేదు. ఆ మైక్ పెట్టే ధైర్యం మీకు లేదు కదా. మైక్ పెట్టిపోయిన వాళ్ళు ఏమైనా మీరు బయట పెట్టగలిగితే మళ్ళీ మీకు ప్రాబ్లము, లోకల్ మళ్ళీ మీకు యాడ్స్ ఎవరు, మీకు మొత్తం బాధలు కష్టాలు. కనుక అందుకనే మనం ఒకటే ఉంటున్నామంటే పిఠాపురమైన నెల్లిమర్లైనా ఎక్కడైనా రెండు కూటమిలో ఉన్నాయి కాబట్టి నాయకులు తప్ప పార్టీ తప్పులా. ఇది మనం బయటకు బహిరంగ చేయకపోతే చిలికి గాలు అని 175 నియోజకవర్గాలకి చిరుట్టుకుంటుంది. 15 సంవత్సరాలు శాశ్వతంగా చంద్రబాబు నాయుడు గారు ఉండాలి, ఆ పార్టీకి నేను కూటమితో మద్దతు ఇస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు 15 రోజులు కాకుండానే ఎన్ని గొడవలు అవుతున్నప్పుడు దానికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే టీడీపీ ఇస్ వెరీ స్ట్రాంగ్ కార్యకర్తలతో. కనుక టీడీపీ తప్పు చేయలేదు, లోకేష్ గారు తప్పు చేయలేదు, చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయలేదు. అక్కడ ఒక నాయకుడు తప్పు చేసి ఉండొచ్చు, ఆ తప్పు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు చెప్పుండొచ్చు, లోకేష్ గారికి చెప్పుండొచ్చు, కానీ ప్రజలకు తెలియదే.
ఓకే. కార్యకర్తలు తెలియదే మనోభావాలు. కార్యకర్తలు మీరు తప్పు చేశారనుకుంటున్నారు. ఆయన వాడుకొని మొత్తం టోటల్‌గా అన్ని వదిలేశారనుకుంటున్నారు. కనుక అది బయట పెట్టాలి. అది బయట పెడితే పార్టీ కూడా ఆయన దూరం పెడుతుంది. దూరం పెట్టినట్టు కనబడుతుంది. కానీ ఆ నిజం అనేది బయట పెట్టకపోతే కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. ఆ! సార్. అది ఏది తప్పు? ఆయన తప్పా? లేకపోతే నాగబాబు గారు తప్పా? అంటే తొందరపాటు మాట్లాడిన నాగబాబు గారు తప్పా? లేకపోతే ఆయన ఏమైనా తప్పు చేశాడా? ఈ 2 ఒకటి తేలకపోతే కార్యకర్తలు దూరం అయిపోతారు. ఇప్పుడు మీరు వెళ్ళారు ప్రచారంకి. జై జై జనసేన ఒకరు, జై వర్మ అని ఒకరు, జై జగన్ అని ఒకరు. అవును సార్. అంటే 3 ముక్కలు అయిపోతుంది. జగన్ అనేది వేరే పార్టీ ఉంది. హ్మ్. మరి ఆ పార్టీ మీ కూటమిలోకి ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళే అరిసారండి. నాగబాబు గారు ఎప్పుడైతే అన్న క్యాంటీన్ దగ్గరికెళ్లారో, ముఖ్యంగా మొదటగా పేరు వినిపించింది జై జగన్ అన్న తర్వాతే మళ్ళీ జై వర్మ అన్నారు. అంటే ఆయన మరి ఏమైనా పార్టీకి వెళ్తున్నారో ఏమో తెలియదు కదా మరి. అంటే ఓకే, ఏది ఏమైనా మన క్లారిటీలు తీసుకోకపోతే కూటమి అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి కార్యకర్తలకు మనం క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. థ్యాంక్ థ్యాంక్ యూ యూ వెరీ సో మచ్. మచ్.